సో అంటే ఇక్కడ మనం ఇంకో కేసు కూడా ఎంతమందికి చెప్పుకున్నాం, అంటే డైవర్స్ ప్రొసీడింగ్కి సంబంధించి ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదైనా డిస్ప్యూట్ అంటే సాధారణంగా డైవర్స్ వచ్చినప్పుడు సో ఈ వాట్సాప్ చాట్స్ కానివ్వండి, ఆడియో వీడియో మెసేజెస్ కానివ్వండి, సో వీటిని కూడా ఒక ప్రూఫ్ లాగా పెట్టి వాళ్ళు అడల్టరీ ఉన్నారని ప్రూవ్ చేయడం కానివ్వండి, సో ఇలాంటి వాటికి కూడా వీటిని ఉపయోగించవచ్చా అంటే ఏం చెప్తారు సార్? ఎస్, ఒకవేళ హస్బెండ్కి వైఫ్కి మధ్య డిస్ప్యూట్ ఉంటే వైఫ్ ఒక అడల్ట్రస్ అని ప్రూవ్ చేయాలి కోర్టులో. ఇప్పుడు ఒక హస్బెండ్ వెళ్ళి సపోజ్ ఒక డివోర్స్ పెటిషన్లోనో లేదంటే డెసల్యూషన్ ఆఫ్ మ్యారేజ్లోనో హస్బెండ్ వచ్చేసి లేదు వైఫ్ ఒకవేళ డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు ఫైల్ చేస్తే రీసెంట్గా ఛత్తీస్గఢ్ హైకోర్టు ముందుకు ఒక కేసు వచ్చింది. ఏంటి అంటే హస్బెండ్ వచ్చేసి నేను వైఫ్ వచ్చి హస్బెండ్ అగెయిన్స్ట్ కేసు ఫైల్ చేసింది. హస్బెండ్ వచ్చేసి కోర్టు ముందుకు వచ్చి లేదు వైఫ్ యాక్చువల్లీ ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ మెయింటెనెన్స్ అది ఇది అని చెప్పి ఈయన ఏం చేశాడు, కొన్ని చాట్స్ వాట్సాప్ ప్రూఫ్ ఇవన్నీ కూడా పెట్టాడు కోర్టు ముందు. పెడితే ఛత్తీస్గఢ్ కోర్టు ఏమన్నదంటే ఈ వాట్సాప్ చాట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ కెన్ బి యాక్చువల్లీ ట్రీటెడ్ దో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఇట్ కెన్ బి కన్సిడర్డ్ అని చెప్పి ఛత్తీస్గఢ్ హైకోర్టు చెప్పింది. ఇప్పుడు ఒక హస్బెండ్ ప్రూవ్ చేయాలంటే ఎట్లా ప్రూవ్ చేయాలి? కోర్టులో ఎవిడెన్స్ పెట్టకుండా మాత్రం మీ ఫేవర్లో డిసైడ్ అవ్వదు కదా. మియర్ వేగ్ అలిగేషన్ అన్నది పెట్టినంత మాత్రాన అలిగేషన్ని కోర్ట్ కెనాట్ కన్సిడర్. కోర్ట్ ఆల్వేస్ గోస్ బై ఎవిడెన్స్. కాబట్టి ఈ ఛత్తీస్గఢ్ హైకోర్టు ముందుకు వచ్చిన కోర్టులో ఈ కేసులో అయితే వాట్సాప్ చాట్స్ అన్నీ కూడా హస్బెండ్ పెడితే వైఫ్ వాళ్ళ కౌన్సిల్ డిఫెండ్ ఏం చేసింది అంటే దిస్ ఈజ్ మై రైట్ టు ప్రైవసీ అండ్ ఆర్టికల్స్ 19, ఆర్టికల్స్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఆ ప్లీ తీసుకున్నప్పటికీ కోర్టు వాళ్ళు అన్నారు కదా లేదు ఇది రైట్ టు ప్రైవసీ కాదు, నీ రైట్ టు ప్రైవసీ అన్నది ఇన్ఫ్రింజ్ అవ్వదు ఇది. ఎందుకంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ అ ప్రాపర్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. ఈ వాట్సాప్ చాట్సే కాకుండా అంతకుముందు కూడా ఒక క్వశ్చన్ వచ్చింది సుప్రీంకోర్టు ముందుకి. ఒక పర్టికులర్ క్రిమినల్ కేసులో వాయిస్ రికార్డింగ్ తీసుకోవాలి, వాయిస్ రికార్డింగ్ తీసుకొని దాన్ని వాయిస్ ఎనాలిసిస్కి పంపించాలి ఎఫ్ఎస్ఎల్కి. అక్యూజ్డ్ వచ్చి దీన్ని ఛాలెంజ్ చేశాడు, లేదు నా వాయిస్ అనేది ఇవ్వడానికి లేదు, అది నా పర్సనల్ రైట్ని ఇన్ఫ్రింజ్ చేస్తుంది అని. బట్ సుప్రీంకోర్టు అన్నారు ఏమన్నారంటే హ్యాండ్ రైటింగ్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ వాయిస్ కానీ వీటన్నిటినీ కూడా యాక్చువల్లీ వీటన్నిటికీ కూడా పోలీస్ వారికి అధికారం ఉంటుంది. వీటన్ని శాంపుల్స్ సేకరించి క్రైమ్ జరిగిందో లేదో అని చెప్పి నిర్ధారించడానికి ఇవి చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి. కాబట్టి ఇవి పర్సనల్ రైట్ కిందకి రావు, ఇది పర్సనల్ రైట్ ఇన్ఫ్రింజ్మెంట్ కిందకి రాదు అని చెప్పి సుప్రీంకోర్టు వారు ఈ కేసులో కూడా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఛత్తీస్ హైకోర్టు అన్నది కూడా కరెక్టే. ఇది ప్రైవసీ, నా ప్రైవసీ యాక్చువల్లీ కర్బ్ అవుతుంది, నా ప్రైవసీ ఇన్ఫ్రింజ్ అవుతుంది నా వాట్సాప్ చాట్స్ తీసుకుంటే అనటానికి లేదు. కాబట్టి ఛత్తీస్గఢ్ హైకోర్టు వారు హస్బెండ్ పెట్టిన పెటిషన్ని అలౌ చేశారు. సో ఓవరాల్గా అయితే వాట్సాప్ ద్వారా జరిగేటువంటి ఏదైతే సమాచారాన్ని షేర్ చేయడం కానివ్వండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానివ్వండి, సో వీటికి మాత్రం కొంతమేర అంటే కొన్ని సందర్భాల్లో చాలా చట్టబద్ధంగా ఉంది, కొన్ని సందర్భాల్లో మాత్రం వీటిని కాకుండా డైరెక్ట్గా నోటీసులు ఇవ్వడం కానివ్వండి రిటర్న్లో అలాంటి పని చేయాలంటారు, అంతేనా? కరెక్ట్. ఇప్పుడు ఇంకొకటి అండి, కోర్ట్స్లో హస్బెండో వైఫో వెళ్ళి ఒక పెటిషన్ డివోర్స్ పెటిషన్ ఫైల్ చేశారనుకోండి, చేసిన తర్వాత రెస్పాండెంట్ ఎవరైతే ఉంటారో రెస్పాండెంట్కి కోర్ట్ నోటీసెస్ సర్వ్ చేయాలి. నోటీసెస్ సర్వ్ చేయాలి అన్నప్పుడు వాట్సాప్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ సర్వ్ చేసి కోర్టు ముందు సర్వ్ అయినట్టు ప్రూఫ్ పెడితే యాజ్ పర్ ది ఐటీ యాక్ట్ ఇట్ ఈస్ వ్యాలిడ్. దాన్ని ఇట్ ఈస్ అ వ్యాలిడ్ సర్వీస్, ఇట్ ఈస్ డీమ్డ్ యాజ్ సర్వ్డ్. The court takes it as a valid service which is deemed as service which has been already the note through the service the notice has been served in it. So వాటికి కోర్ట్స్ అన్ని కోర్ట్స్ కూడా ఇప్పుడు అది పర్మిసిబుల్ అండి అన్ని కోర్ట్స్లో కూడా. సో ఇది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కాబట్టి వేరియేషన్ ఉంది. వాట్ ఈస్ యువర్ పర్సనల్ రైట్, వాట్సాప్ అది మీ పర్సనల్ రైట్ని ఇన్ఫ్రింజ్ చేస్తుందా లేదా, లేదంటే రెస్పాండెంట్కి నోటీస్ వాట్సాప్లో తర్వాత ఈమెయిల్లో సర్వ్ చేస్తే హౌ మచ్ ఇస్ ఇట్ వ్యాలిడ్ అన్నది different high courts and different courts have given different opinions and different judgments in this.